ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. హలో ఆన్లైన్ వ్యూవర్స్, ఎక్స్క్లూజివ్ గా మీకోసం ఈటీవీ విన్ యాప్ అండ్ ఈటీవీ తెలుగు ఇండియా యూట్యూబ్ లో ఈ రోజు ప్రసారం అయ్యే స్కిట్ ఏంటో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ దెం. ఇన్నాళ్ళ గుర్తొచ్చానవాన ఎన్నాళ్ళందాకుంటావే పైన చుట్టూలా వస్తావే చూసి వెళ్ళిపోతావే అచ్చంగా నాతోనే నిత్యం ఉంటానంటే చెయ్యార చేరదీసుకోనా నువ్వు వస్తానంటే నేనొద్దంటానా నువ్వు వస్తానంటే బా ఎవరి కుర్రోడు కత్తిలా ఉన్నాడు. ఇంకెందుకు ఆలస్యం, పులిహార కలిపేస్తా. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. మీ వీపుకి ఏమన్నా గుచ్చుకున్నట్టు అనిపిస్తుందా? లేదే, ఎందుకు? అంటే నా చూపులు మీ వీపుని గుచ్చట్లేదా? చూపులు గుచ్చట్లేదు కానీ నువ్వు వేసి నీ పంచి గట్టి గుచ్చుకుంటుంది. ఈ చీరలో నేను ఎలా ఉన్నాను? బాహుబలిలో అనుష్కలా లేను? లేదు, వేదం సినిమాలో అనుష్ పక్కన ఉంటది కదా కర్పూరం, అట్టున్నావు. నేను అందంగా ఉన్నానని నీకు జెలస్. సర్లే కానీ మీ కుడికాలు ఒక రోజు నాకు అద్దెకిస్తారా? ఎందుకో? అంటే నా గుమ్మంలో అడుగు పెట్టిద్దామని. నీ కాలు పక్కన కర్ర ఒకసారి ఇస్తావా? ఏ ఇరగొట్టి అంబులెన్స్ లేద్దాం నిన్ను. సర్లే కానీ ఎంతసేపు అటు తిరిగి మాట్లాడతావమ్మా? ఈ ఫిగర్ ఒకసారి చూడమ్మా. ఫిగర్ అంటుంది, బాగుండిద్దాం, చూద్దాం. నువ్వేంటి ఇక్కడ? మన ఇద్దరికి పెళ్ళవ్వాలని ఓ జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళాను. ఆయన ఏమన్నాడో తెలుసా? మీ గ్రహాల పరిస్థితి బాగోలేదు, ఒక 15 రోజులు నువ్వు ఇదిగో ఈ అమ్మాయి లాగా ఉండు అనిపోయారు. అవునా? మరి నీకేమైంది? సేమ్ డైలాగ్, కాకపోతే నేను అమ్మాయిని కదా, అబ్బాయి లాగా ఉండమని చెప్పాడు. సరే వెళ్ళిపోదాం పదా మన ఊరికి. మనం ఇలా ఊరికి వెళ్తే అందరు మొహాల మీద వస్తారు. సరేలే, మరి ఇప్పుడు ఏం చేద్దాం? పని చేద్దాం, పక్క ఊరికి వెళ్దాం. పక్కూరికి కరెక్టే. ఆ. సరే పదా. పదా. ఇలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే. నమస్కారం. వీడు నా కొడుకని చెప్పడం కాదు గాని నిజంగా ఎంత మంచి కొడుకండి. ఎవరైనా సరే బాగున్నావా అని ఫోన్ చేసి అడుగుతారు, కానీ మావాడు మీద చెయ్యేసి అడుగుతాడు. ఎవరైనా యోయో రూములకి అమ్మాయిలు తీసుకెళ్తారు, కానీ మావాడు అబ్బాయిలు తీసుకుని వెళ్తాడండి. నాన్నగారు నన్ను అలా పొగిడేకండి, అందరూ ఏమనుకుంటారు తెలుసా నీకు? మా నాన్నగారు ఎంత మంచివారో తెలుసా? అసలు నేను రోజు పని చేస్తే అలసిపోతానని రోజుకు పని మనిషిని పెడతాడు. అంతెందుకు, నిన్నటికి నిన్న ఆ కూరగాయలు అమ్మాయి కాంతమ్మని, పూలు అమ్మాయి పుష్పకి రోజు పిలిచి మరి చీరలు పూలు మరి ఇస్తాడు తెలుసా మా నాన్న. నేను ఏం చేసినా అర్థం చేసుకోవాలని కొడుకు దొరకడం నా అదృష్టం. ఇలాంటి ఎర్రిపప్పు కొడుకు దొరకడం నీ అదృష్టమేలే. అరే ఏంట్రా స్టూపిడ్, మా నాన్నగారు ఏమనుకున్నా నిప్పు తెలుసా? ఆ నిప్పే నీకు కాస్త ఇచ్చింటే ఇంకా బాగుండు అంటున్నా. నీ నిప్పు ఆరిపోయి కూడా చూసుకో నువ్వు ఫస్ట్. ఇక్కడ ఏదో టూలెట్ ఉంది సరస్సు. అవునా? ముందు నేను వెళ్ళొస్తాను, తర్వాత నువ్వు వచ్చేసాయి. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ టూలెట్ ఉంది, అది ఉందని నేను వచ్చింది. రూమ్ కూడా ఉంది, అదే ఉందని. ఇల్లు ఉంది, ఆ. అన్ని ఉన్నాయి. ఇల్లు మొత్తం చూపిస్తాను రా. ఇదిగో ఇది టీపాయ్, అది సోపాయ్, ఇది తలగడా అంటారు. చూసావా ఎంత మెత్తగా ఉందో? నా అలాగే. ఇది పరుపు, ఇద్దరు పడుకుంటే ఇంకా మెత్తగా ఉంటుంది తెలుసా? ఇది దుప్పటి. మీరు బయటికి వెళ్తే మాకు కంఫర్ట్ ఉంటుంది. ఇంతకీ ఎంత రెంట్? నువ్వు ఎంత ఇస్తే అంతే. సరే ఒక 5,000 ఇస్తానులేండి. ఓకే, మీరు వెళ్ళండి ఇంకా. ఓకే, బాయ్. ఎవరండి ఇంట్లో? రెంట్ కన్నారు కదా, అందుకే వచ్చానండి. రెంట్కి ఉందండి. ఎంతండి రెంట్? 10,000. మాకు యూట్యూబ్ స్కిట్ కి అంత ఇట్లేదండి. అయితే ఇంకొకరికి ఇచ్చేస్తాం. అయ్యో 10,000 ఇస్తానండి. ఓకే, ఇదే అండి నా రూము. ఎస్ అదే రూమ్. థ్యాంక్స్ అండి. లోపలికి వెళ్ళి అన్ని ఉంటాయి, వెళ్ళి చూసుకో జాగ్రత్తగా, గోడలు అవి పాడు చేయకు. మరి రూమ్ అన్న టాయిలెట్ అని రాసిందండి. అది సరిపోద్దని అదే పెట్టాం. హలో సరసు, ఒకసారి నాకు నిన్ను ముద్దు పెట్టుకోవాలనుంది. అమ్మో, ఆ ఇంటి వాండర్ గారు నీ మీద కన్నేసినట్టున్నాడు. అందుకే నేను ఒక ప్లాన్ వేసాను. ఏంటి? నేను ఇప్పుడు బల్లి బల్లి అని అనుకుంటా బయటికి వచ్చేస్తాను, నువ్వు కూడా పరిగెత్తుకుంటూ వచ్చి అప్పుడు ఇద్దరం కౌగిలించుకున్నా రొమాన్స్. బల్లి 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 సరసు, చెప్పు. బల్లి బల్లి అంటే ఆ బల్లి డ్రాప్ అయిపోయింది. ఇలా కాదులే కానీ నువ్వు డైరెక్ట్ గా నా రూమ్ కి వచ్చి. ఏం కాదు కదా, నేను చూసుకుంటాను కదా, నువ్వు లోపల వచ్చేసాయి. ఒక్క నిమిషం ఉండి వస్తున్నా.
ఈ రోజు నీకు ఆ. మంచం మీద మామూలుగా ఉండదు. ఒక్క నిమిషం, ఆ. అర్జెంట్ గా టాయిలెట్ వచ్చేసింది. నువ్వు ఎన్నిసార్లు పోతావు? షుగర్ ఏమన్నా ఉందా నీకు? ఇలా ముసలోడు వస్తున్నాడు. అమ్మ దొంగ, ఒంటరిగా పడుకున్నావా? బంగారం, నువ్వు ఒక్కటివి ఇలా ఒంటరిగా పడుకుంటూ నీకు బోరు కొట్టలేదమ్మా? వచ్చాను కదా. అబ్బా, మరి కందిపోతాం లేనన్నా, దుప్పటి తీయనన్నా, తీయొచ్చుగా. నువ్వేంటి ఎక్కడ ఉన్నావు? నీకు ఆ ఫ్లాట్ కదా రెంట్కి ఇచ్చింది, నేను అక్కడ కదా. మీరేంటి సార్ ఎక్కడ ఉన్నారు? అంటే నేను రెంట్ కోసం వచ్చాను. నైట్ 12ంటికి రెంట్ కోసం వచ్చారా? నా ఇల్లు నా ఇష్టం, ఎప్పుడైనా రెంట్ తీసుకుంటాను. కొత్త బెడ్ కదా, మెత్తకుందా లేదని చూద్దామని వచ్చాను Get సార్. out! వెళ్ళి నీ పార్సల్లోకి వెళ్ళిపో. సారీ. ఏంటమ్మా దొంగ, ఎక్కడున్నావు? అయ్యి బాబు, ఎక్కడ దాచుకుంటున్నావు? నాకు దొరకలేదు. ఆయన బయట నేనున్నాడు దొంగ. ఏంటమ్మా? అబ్బాయి ఎంత బాగున్నాయి నీ కాళ్ళు. ఏం పాడతావు? ఇది అప్పుడైతే వద్దానండి, ఇప్పుడేమో పడుకున్నాను. రానా అయ్యో ఎవడు. సరస్సు రెడీగా ఉన్నా అనమాట. ఇక నీకు మామూలుగా ఉండదు, డైరెక్ట్ దుప్పట్లో దొట్టమే. టంటడాయ్. ఏయ్! ఏయ్! మీరేంటి ఇక్కడ ఉన్నారు? అంటే రెంట్ కోసం వచ్చాను. అర్ధరాత్రి పూట రెంట్ ఏంటండి? నా ఇల్లు నా ఇష్టం, నేను ఎప్పుడైనా రెంట్కి వస్తాను. రెంట్కి రావాలంటే డైరెక్ట్ గా బెడ్ మీదకి వస్తారా ఏంటి? ఇక్కడైతే కొద్దిగా రెంట్ కరెక్ట్ గా ఇస్తాను. నేను రేపు రెంట్ ఇచ్చేస్తాను, మీరు వెళ్ళిపోండి ఇంట్లో నుంచి. నాకేం తెలియదు, నాకు ఇప్పుడే రెంట్ కావాలి. మేము అలాంటి కాదు, ప్లీజ్ వెళ్ళిపోండి. అయ్యో నేను అలాంటి నాకు రెంట్ ఇప్పుడే కావాలి. నేను ఇస్తానన్నాను కదా, మీరు వెళ్ళిపోవచ్చు కదా. సర్లే, మరి రేపు మాత్రం రెంట్ ఇచ్చేసేయాలి. ఏంటి అసలు నా పుట్టినరోజు గుర్తులేదా నీకు? అవును, మన కర్మకి మన దరిద్రానికి ఇద్దరు పుట్టినరోజులు ఒకే రోజు కదా. మరి ఏంటి కేక్ కట్ చేయాలి నాకు? కేక్ కట్ చేస్తానులే. కేక్ ఏది? ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చాను, వస్తుంది కేకు కాసేపట్లో. రే లాగా లిస్ట్ లో తొందరగా కేక్ తెస్తాండ్రా రే. నాకిస్తే పాడైపోతుండ. ఇల్లేనా? వాళ్ళు రారా మన అయ్యో, ఇంట్లో ఉన్న వాళ్ళు? పక్కింటి వాళ్ళని పిలవాలి కదరా. నాన్నగారు, ఓయ్. మీకు ఈ బర్త్డే రోజు సర్ప్రైజ్ ఇస్తుంది తెలుసా? నేను కూడా సర్ప్రైజ్ ఇస్తాను రా నీకు ఈ రోజు. అయితే వాళ్ళని బిల్ చేయి మరి. అయ్యో నాకు వస్తుంది. బంగారం, ఈ రోజు నా బర్త్డే, మా అబ్బాయి బర్త్డే, కేక్ కట్ చేస్తున్నాను, నువ్వు తప్పకుండా రావాలి. ఆగండి, మీరు ఆయన్నే పిలుస్తాను, నేను వీలు జరిగింది రా. ఏయ్ కన్నా రా, వెనక గుట్టలు పెట్టుకొని. ఏంటి అలా సిగ్గుపడుతుంది? ఏంటి నా పుట్టినరోజు హ్యాపీ బర్త్డే చెప్పు నాకు. హ్యాపీ బర్త్డే టు ఇలా వద్దా? అలా వద్దు, హ్యాపీ బర్త్డే టు ఇలా చాలు. ఏంట్రా ఇలా పెట్టావు? పా కేక్ కట్ చేయాలా? నాన్నగారు చూడండి ఒకసారి మీ సర్ప్రైజ్. ముందు నా సర్ప్రైజ్ చూపించమంటావా? చూపించండి నాన్నగారు. ఇదిగో మీ పిన్ని. ఇదే నేను నీకు ఇస్తున్న సర్ప్రైజ్. అమ్మ పిన్ని ఎంత పెద్దగా ఉంది మొగం. అమ్మో అమ్మ భయం వేస్తుంది నాన్నగారు. మరి నీ సర్ప్రైజ్? అయ్యో ఇక చూడండి మీ అల్లుడు గారు. ఇది ఎప్పుడు కట్టావురా? ఊకో, నీకు తెలియదు అంతే. ముచ్చట పెడతాడు, చీకట్లో నువ్వు కనపడు, అది కనపడదు. అందుకనే ఏం చేస్తా తొందరగా. నేను అబ్బాయిని కాదురా, అమ్మాయిని. నేను కూడా రా, అమ్మాయిని కాదురా, అబ్బాయిని రా. జ్యోతిష్యుడు మా ఇద్దరికి పెళ్లి అవ్వాలంటే ఒక 15 రోజులు ఇదిగో ఇలా అమ్మాయిలాగా వాడిని అబ్బాయిలాగా ఉండమని చెప్పారా. అందుకని మీ ఇంట్లో అద్దెకి దిగావురా. మీరేంట్రా మమ్మల్ని తగులుకున్నారు? ఇది మోసం దాకా కుట్ర, అది తేడా నాన్నగారు. ఏంటి నువ్వే నాకు కావాల్సిన అర్థం లవర్. ఏంటి లవరు? ఉంది నీ మొక్క చూసుకున్నావు ఎప్పుడైనా? ఇంత కంచర గాడిదలో ఎంత ఉంది. మాకు పెళ్లి అవ్వలేదు, మేము వస్తే మీరేంట్రా మమ్మల్ని తగులుకున్నారు? నాన్నగారు వీడితో మనకెందుకే, మన జీవితాలు నాశనం అయిపోయింది. మనం ఏదో ఒకటి చేసుకొని పెళ్లి చేసుకుందాం పదా. నీ గుండె పగిలింది ఓ చిట్టి పావురమ, ఎవరు పుట్టారు? నాన్నగారు ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? టూలెట్లు ఇంకా అలాగే ఉన్నాయి కదరా, మళ్ళీ కొత్త పక్షులు వస్తాయి, అప్పటిదాకా మనం వెయిట్ చేద్దాం. సో రోజా గారు ఎలా అనిపించింది స్కిట్? చాలా బాగా చేశారు, చాలా హిలేరియస్ గా ఉంది. మనో గారు ఫెంటాస్టిక్. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.